హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఎపిసోడ్ చూసినాక ఏమనిపించింది? నాకైతే తనుజకు అన్యాయమే జరిగింది అనిపించింది. నిన్న తనుజ క్యాప్టెన్ అనేసి మనం చాలామంది అనుకున్నాము. చాలా అప్డేట్స్ అయితే తనుజ క్యాప్టెన్ అనుకున్నాము. కానీ ఈరోజు జరిగింది మాత్రం రివర్స్. అసలు అక్కడ డెమన్ పవన్ కానీ కళ్యాణ్ కానీ వెళ్ళుంటే తనుజకి సపోర్ట్ చేసేవాళ్ళేమో. ఇమాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్ అయ్యాడు, ఇమాన్యుయల్ని తీసేవాళ్ళు. కానీ దివ్య ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయడం ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఆల్రెడీ కెప్టెన్ అయిండు, కానీ ఇమాన్యుయల్కి సపోర్ట్ చేస్తా అనడం మాత్రం చాలా రాంగ్ అనిపించింది. అక్కడ రీతు తనుజ అసలు ఇప్పటివరకు కష్టపడుతున్నారు, కానీ టాస్క్లలో వాళ్ళు కెప్టెన్ అయితే ఒక్కసారి కూడా అవ్వలేదు. వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు కదా దివ్య. వెళ్ళి అక్కడ కళ్యాణ్ని వీళ్ళని పట్టుకుంటే సడన్గా వెళ్ళి అందులో కూర్చుంటుంది ట్రైన్లో. అసలు నాకు మైండ్లో ఎవరు లేరు అని అంటూనే తనుజని తీసేసింది. అసలు దివ్య చేసిన పని అయితే అస్సలు నచ్చలేదు. సరే, ఆమెకి మైండ్లో ఎవ్వరు లేరు, ఇమాన్యుయల్కి సపోర్ట్ అన్నప్పుడు వెళ్ళకుండా ఉండాల్సింది. కానీ ఇమాన్యుయల్కి సపోర్ట్ ఇస్తూ పక్కన తనుజకైతే అన్యాయం చేసిందిగా ఒక పక్క నుంచి. కానీ దివ్య చేసింది అయితే చాలా రాంగ్ అనిపించింది. అసలు మీకేమనిపించిందో కామెంట్ చేయండి. తనుజకి ఎప్పుడు బ్యాడ్ లెక్కే అనిపిస్తుంది. పాపం అమ్మాయి చాలా చివరి వరకు చాలా టఫ్ ఫైట్ ఇస్తుంది, కానీ ఇంకా తనుజ బ్యాడ్ లెక్ అనే చెప్పుకోవాలి. అక్కడ రీతు కూడా ఉంది. రీతు కూడా పాపం ఇప్పటి వరకు క్యాప్టెన్ అవ్వలేదు. వాళ్ళిద్దరిలో ఎవరికైనా సపోర్ట్ చేసి ఉంటే బాగుండేది. ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయడం అక్కడ ఆమె సేఫ్ గేమ్ ఆడిందేమో, లేదంటే ఈమెలాగా ఎవరు గర్ల్స్లలో కెప్టెన్ అవ్వద్దని ఈమెకి ఏమన్నా ఈగో ఉందేమో, నాకైతే అట్నే అనిపిస్తుంది. ఎందుకంటే తనుజ రీతు క్యాప్టెన్ అవ్వడం అమ్మాయికి అస్సలు ఇష్టం లేదనిపిస్తుంది ఆ అమ్మాయి మాటల్లో. మీకేమనిపించింది? దివ్య తనుజను తీసేయడం కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా? కామెంట్ చేయండి. నాకైతే రాంగ్ అనే అనిపించింది దివ్య విధానం. ఎవరు లేరు అంటూనే తనుజను తీసేసింది కదా, నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక చివరికి రీతు ఇమాన్యుయల్ మిగిలిరు అనమాట. వీళ్ళిద్దరికైతే బిగ్ బాస్ ఒక టాస్క్ పెడతారు. ఇదేంటంటే అక్కడ అన్ని కర్రలు, అంటే జాంబో కర్రలు, నెక్స్ట్ రాళ్ళు, బెలూన్స్, బాల్స్ ఇవన్నీ పెట్టారు. కౌంట్ చేసి ఆ నెంబర్ని అక్కడ సెట్ చేసి ఆ రాడ్ తీసి అక్కడ ఫ్లాగ్ని సెట్ చేయాలి. ఎవరైతే ముందు పెడతారో వాళ్ళు క్యాప్టెన్ అవుతారు. ఇంకా ఇమాన్యుయల్ అయితే ఈ టాస్క్లో విన్ అయిపోయి మళ్ళీ క్యాప్టెన్ అయిపోయిండు. ఇమాన్యుయల్ ఇప్పుడు థర్డ్ టైం క్యాప్టెన్. అసలు ఇమాన్యుయల్ నామినేషన్స్లోకి రావట్లేడు, క్యాప్టెన్ అయ్యిండు, మళ్ళీ నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో ఉండడు. ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవ్వడం మీకేమనిపించిందో కామెంట్ చేయండి.